అదే రీతిగా ఉపవాసంలో తలస్నానం ఖచ్చితంగా చేయాలా అని అంటూ ఉన్నాడు. మీరు మత్తయి సువార్తలో కనుక గమనించినట్లయితే, అంటే అక్కడ మీరు చూసినప్పుడు ఉపవాసం చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే, ఇక్కడే కాదు, మీరు పాత నిబంధన అనేటువంటిది ఆ రిచువల్స్ అన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి, దేహ సంబంధమైనటువంటి శుద్ధిని చూపిస్తూ ఉంటాయి. అక్కడ మొత్తం పాత నిబంధన సిస్టమ్ అంతా కూడా మీరు చూసినప్పుడు. కాబట్టి మనకు ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేటప్పుడు కూడా ఆయన యూదులతో చెప్తూ ఏమన్నాడంటే, ఉపవాసం చేసేటప్పుడు ఎలా చేయాలి అనేటువంటి చెప్తున్నాడు. నేను ఖచ్చితంగా తలంటుకునే చేయాలా అంటే, ఈరోజు అసలు స్నానం చేయకుండా ఆరాధనకే రావచ్చు. ఒకసారి ఒకరు అడిగారు, స్నానం చేయకుండా ఆరాధనకు రాకూడదు ఎక్కడైనా ఉందా బైబిల్లో అని. బైబిల్లో ఆత్మ సంబంధమైన పరిశుద్ధతే కానీ నువ్వు స్నానం చేసి రావాలనేం లేదు, బట్టలు ఉతుక్కొని రావాలనేం లేదు. కాకపోతే ఏంటంటే నీ వల్ల నీకే ఇబ్బంది కలుగుతుంది. ఒక్కోసారి మన శరీరం మన బట్టలు మనకే వాసన వస్తాయి. పోనీ నీకు ఇబ్బంది కలగకపోయినా పక్కన వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళని గమనించైనా మనం స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఉతుక్కున్న బట్టలతో రావాలి. ఇది కూడా ఏంటంటే దేహ సంబంధమైనటువంటి పరిశుద్ధతను గురించే మాట్లాడుతున్నాడు, తల అంటుకొని అనేటువంటిది అది.